శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. అపార ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. నారాయణం నమస్కృత్య నరం జయ నరోత్తం దేవి సరస్వతి వ్యాసం సతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. శ్రీ శివభక్త విలాసం పేరే పురాణ కథలు, సట శివభక్తుల కథలు. ఇప్పుడు ఎపిసోడ్ 4 చెప్పుకోవాలి. 3లో ఏం చెప్పుకున్నామంటే, ఈ విధంగా పరిపరి విధములు ఆకర్షిస్తూ పునః శివుని పాదములకు ప్రాణమిల్లి వాడిని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు భూలోక సుందరుడు ఆ హెడ్డింగ్లో శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు. ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్నాం. ఎపిసోడ్ 4 కంటిన్యూ చేస్తున్నాం. శ్రీ అగస్త్యుడు ప్రణతార్థహరుడైన హరుడు సుందరుని పట్ల ప్రసన్నుడై అతను లేవనెత్తి దయాహేతల వాక్కులతో, సుందరా, నా మాట వినుము, దుఃఖింపకము, భయము లేదు. నిత్యవాక్కు అయిన వేదమునందు వలె నా మాట ఎంత కూడా అన్యథా భావమును పెట్టుకొనకు. అవివేకంతో చేయబడిన కర్మ పరిణామములలో గొప్ప ఆపదలకు కారణము కాగలదు. తెలియక విషమిశ్రిత అన్నమును తిన్నతో అది కడుపులోనికి పోయిన తర్వాత దాని పని చేయకుండా ఉంటుందా? కామసంకల్పము చేత దూషింపబడుట సంభవించినతో బ్రహ్మాదులు కూడా మోహగ్రస్తులు కాక తప్పదు. జీవుడు సంకల్పముచే కట్టుబడును, సంకల్ప రాహిత్యముచే ముక్తులగును. కనుక నన్నే శరణ చెందినచో భగవంత కారణమగు సంకల్పమును జయింపగలరు. అందరూ సంకల్ప దాసులే. సంకల్పమును జయించిన వారు అరుదు. నన్ను, నా వారిని విడిచిన వారిని, కామిని కాంచనారూపమైన నా ఆ మాయ నుండి ముక్తులు కాగోరు వారు నన్నే శరణంది తీరవలను. స్త్రీలను, స్త్రీ సంబంధాలను ఆశ్రయించిన వారు మాయకు లోనవుతారు. సత్సంగంచే సంకల్పమును జయించి నా యందు భక్తి చేసినతో ముక్తులవుతారు. ఓ సుందరా, నీ యందు ఇది ప్రత్యక్షంగా కానవచ్చుతున్నది కదా. నా సన్నిధిని విడిచి నీవు స్త్రీ సమక్షమును కేగినంతనే ఈ అనర్థము నీకు ప్రాప్తించి అధపతిత్రుడు అయిపోతాయి. ఇట్లే విష్ణు భగవానుడు పూర్వము పలుసార్లు సంకల్పముచే భూమిపై ఆవిర్భవించి అతడు అనేక ఉపద్రవములకు లోనై మరలా సంకల్పము చేయింపగానే యథాస్థానమును చేరుకొనెను. నీవు భూలోకం పుట్టినను నీకు పూర్వజన్మ జ్ఞానము నశింపదు. అట్లే నా యందు భక్తియు యథాతథముగా ఉండును. కనుక భూమండలములందలి పుణ్యక్షేత్రములలో నన్ను స్తుతింపు. అతట నీ వివాహము జరగగా నేను వచ్చి నీకు వలసిన పనులు చేసిపెట్టి రక్షించదు. అతట నీవు ఇష్టమును పూర్తి చేసుకును. అరుణాచలము సమీపమున జంబూపురం నివాసికు జటిలుడు అను నా భక్తులకు నీవు పుట్టెదవు. చదువుల తల్లి సరస్వతి నీకు సిద్ధించి స్తోత్రకృత్ కవిత్వ పాట రూపమైన భోగమును ప్రసాదించి తద్వారా అఖండ యశస్సును కలుగజేయను. ఇక నీవిచ్చటువంటి వెళ్ళవచ్చును అని ఈశ్వరుడు ఆదేశించి అంతఃసౌధమునకు వెళ్ళిపోయాడు. ఋషులు. పరమేశ్వరుడు భూమండలంలో తనకు మిక్కిలి ప్రియమైన ఉత్తర ప్రాంతపు హిమాలయాది స్థానములు ఉండగా సుందరిని దక్షిణ ప్రాంతమున జన్మించున్నట్టు గల కారణమేమి శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు. ఓ మహానుభావులారా, భక్తాగ్రేసుడైన వ్యాఘ్రపాదముని మహేశ్వరుని స్థాపించి సేవించుకున్న ఒకట చేత దక్షిణ దిక్కు పవిత్రము, ప్రఖ్యాతము, నిరుపమానము అయినది. దిశలందును ఇది విశిష్టమైనది. మీదుమిక్కిలి పుండరీకపురము అని ఖ్యాతి వహించిన శ్రీ చిదంబర క్షేత్రము అక్కడనే ఉన్నది. అందువలన సుందరుని జన్మకు శివుడు దక్షిణాపథమును నిర్దేశించాడు. ఈశ్వరాజ్ఞకు విచారించుతున్న సుందరుడు అమోఘమైన ఆ శంకర వాక్ ప్రభావముచ్చే ఆ క్షణము కైలాసం నుండి భూమిపై పుణ్యరాశి క్షీణించగానే జీవుడు స్వర్గం నుండి విసిరివేయబడినట్లు పడ్డాడు. ఓ మునిశ్రేష్ఠులారా, వీణల విందు కలిగించు సుందరుని జన్మాది విశేషములను మీకు విపులముగా వివరించేదను వినండి. దక్షిణాపథమందు జంబూపురమని పేరుగాంచిన నగరమున్నది. అతడికి సమీపంలోనే పినాకిని నది దక్షిణ తీరమున పరమేశ్వరుని ప్రథమ ప్రాదుర్భావమైన ఆదిలింగము అరుణాచలం ఉన్నది.
ఈ గర్రి సన్నిధ చేతనే పరిసర క్షేత్రములకు పవిత్రత చేకూరింది. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ అసోయ స్తామ్రో అరుణౌత బభృసు మంగళ అగ్నిమిలే పురోహితం ఇత్యాది వేదమంత్రం వచ్చే అగ్ని రూపమైన అరుణగిరి ప్రాశస్త్యం తెలియతున్నది. ఎట్టి ప్రాంతమున బ్రాహ్మణులతో కిటకిటలాడుతున్న ఆ జంబూపురమున జటులుడు అను విప్రపొంగవుడు ఉండేవాడు. అతడు ఆశ్రవేదముల శైవ వేదములైన ఆగమముల అష్టాదశ పురాణముల పారమును తాకి సారమును గ్రహించాడు. యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించాడు. శివునకు మిక్కిలి ప్రీతి కలిగించు శివభక్తుల సేవను వారికి అన్న వస్త్ర ధనాది దానముల ద్వారా చేసుకుంటూ నిరాశ అయి పరేశుని శుభదృష్టిని చూరుకున్నాడు. జ్ఞానవతి అన్న ఆ పేరు గల పతివ్రత అతని సతి, ధర్మ నిర్వర్తనముల సఖి. ఈయన సంకల్పము ఆమె యందు క్రియారూపం అవుతుంది. ఇట్లు వారిద్దరూ త్వమేవాహం అనునట్లు మమేకమై వేదమార్గమును శైవధర్మమును ఆశజీవనమును మదానందముగా ఆచరిస్తూ ఉండేవారు. వీరి పవిత్ర వర్తనము ఆ పురజనులందరకు ఆదర్శప్రాయమైంది. ఇలా తమ భక్తిపూర్వక సేవల చేత ఆ దంపతులను సంతోషపరచగా పరమేశ్వరులకు వీరి పట్ల మనసు నిండగా జ్ఞానవతి గర్భము పండింది. భర్త ఆమెకు గర్భ సంస్కారాలు ముచ్చట్లు ఆచరింపగా కోణములు తిన్నట్లు మెరుగుపెట్టిన మణివరి ఆమె లావణ్యం శోభించింది. ఆమె మగశిశువును ప్రసవించింది. జటిలుడు ఆనందతుందుడయ్యాడు. బిడ్డకు జాతకర్మాలు నిర్వహించాడు. భూసులకు బ్రాహ్మణులకు గోహరిణ ధనాదులను విరివిగా దానం చేశాడు. 12వ నాడు మంత్రపూతములకు పారసాలముల కర్మలను సభార్జుడైన కావించి ఆ నలుసులకు తన తండ్రి పేరైన కమలాలయనాథుడు అని నామకరణం చేశాడు. దినమునకు కళరూపం వృద్ధి చెందుతూ చంద్రుని వలె అతని ఉన్న ఆ బంగారు తండ్రి సౌందర్య తేజ విశేషములకు మోహితులైన పురజనులెల్లరూ ప్రేమ మీర అతన్ని సుందరుడు అని పిలవసాగారు. క్రమముగా అతనికి ఆ పేరే స్థిరమైపోయింది. అట్టి సుందరులకు చూడాకరమంటే పొట్టు వెంట్రుకలు తీయడం, పూర్వజన్మ దేవతలు అంటే శివభక్తి అటు చేసినప్పటి నుంచి కూడా శివభక్తి అలవడింది. సత్యం శివం సుందరం అన్నది వేదమాత. అట్టి శివం సుందరుని యందు సత్యమైంది. శివభక్తి సిద్ధించిన వానికి లౌకిక విద్యాభ్యాసం లాంఛనప్రాయమే. గురుడు ఒకసారి బోధించగానే అతడు లిపి భేదం గుర్తింపగలిగాడు. వీధి బడిలోని ఆచార్య వల్ల కళ్ళన్నీ సులువుగా అతనిలో ఆవిర్భవించాయి. సుందరుడు ఒకనాడు సమవయస్కులను బాలుడితో వీధిలో ఆడుకుంటుండగా మట్టిలో మాణిక్యం వలె ప్రకాశిస్తున్న అతన్ని ఆ దేశపురాజైన చోళలారసింహుడు చూచి మోహితుడయ్యాడు. అనపత్యుడైన ఆ మహారాజు బిడ్డలేని లోట్లు ఇతని వల్ల తీరగలదని ఆశించి అతన్ని తన వాహనం చెంతకు పిలిపించి పల్లకిల నుంచి తన సోదరులకు కొనిపోయాడు. అతని తండ్రి జట్లుని అనుమతితో నరసింహుడు సుందరుని కడుమించిన తమకముతో అల్లారముద్దుగా పెంచసాగాడు. బ్రాహ్మణ జన్మచ్చే మహాయోగము, రాజపోషణించే మహాభోగము సంక్రమించిన ఇతని అదృష్టంకు ఇటు సాటెవరు? యుక్త వయసు వచ్చిన సుందరిని తండ్రి జటిలుడు తన చెంతకు తెచ్చుకుని నరసింహరాజు సమర్పించిన ధనరాశితో ఉపనయనం చేశాడు. గాయత్రి మంత్రోపదేశం, బ్రహ్మోపదేశం అతనికి సిద్ధింప సుందరుని లావణ్యమునకు బ్రహ్మతేజముకు జోడైంది. తర్వాత వేదాంగములను ఆగమ శాస్త్రములను క్రమముగా నేర్పాడు. పిదప సుందరిపై ముసురుకొనగా అతని తన వారసుడిగా ప్రకటించి యువరాజు చేయుడని పట్టుపట్టగా రాజుగారి మాట అది బ్రాహ్మణ విధి కాదని జటిలుడు అతనికి చెప్పాడు. అయినా విద్వాంసులచే ఆదరింపబడిన సుందరుడు యువరాజుగానే శోభించాడు. ఈ నూతనపురంలో షడంగవిత్తాను విప్రవర్యుడు సుందరుడుగా ఖ్యాతిగాంచిన కమలాలయనాథ శర్మకు తన కూతుర్నిచ్చుటకు సంకల్పించి నభార్యుడై అతనిని చూచి ముదముతో ఆమోదించాడు. అతడు తన పుత్రికకు అన్ని విధములు తగిన వరుడని భావించి నీ కుమారులకు కన్యలిచ్చేదను పత్రిక పంపవలసిందని కబురు పంపగా జటిలుడు అంగీకారం సూచిస్తూ జాబులు పంపాడు. వైశాఖ మాసం నందు ఉత్తర ఫల్గుని నక్షత్రం వివాహములకు ముహూర్తముగా నిశ్చయింపబడింది. వివాహమునకు వధువుల ఆప్తబంధువు వర్గము విస్తారమైనది. సాక్షాత్ దేశప్రభు నరసింహవర్మయే చతురంగ బలములతో సుందరుని వివాహ మహోత్సవం సూచనకు హర్షోత్కర్షము కాగా ఏం చేయగా ఇక ఇతరుల మాట చెప్పనేలా. వివాహమునకు ముందు పితృపూజ, గోదానము, ఇతర వ్రతములు విధిగా నిర్వర్తించి లోకసుందరుడైన సుందరుడు మంగళ స్నానం ఆచరించాడు. భేరీ మృదంగ
పణవాలకు ఓముఖాది వాద్యములు భూ నభోంతరాలను ప్రతిధ్వనింపజేస్తూ విస్తరిస్తూ ఉండగా చూడవచ్చిన జనులు కూడా ఆనందాతిరేకంతో వీణా వేణు మృదంగాది వాద్య రావును విస్తరించారు. సుందరుడు అతి మనోహరంగా అలంకరించబడిన రాజవాహనం అధిష్ఠించి సభాజులకు వేదవిద్ విప్రవరేణ్యుల ఆశీర్మంగళ శాసనములను అంగీకరిస్తూ సమవయస్కులైన వయస్సులతో కూడి వధువు గృహమును చేరుకున్నాడు. అత్తమామ అతను ఎదురేగి ప్రీతిపూర్వకంగా ఆహ్వానించారు. గృహంలోనికి అతను వీడుకుని పోయి సముచిత ఉపచారములు కావించి యథాశక్తి అలంకరింపగా అతడు రత్నస్థగిత సర్వభూషణభూషితుడై దిగుడీకృత తేజ విరాజమానుడై వివాహ వేదికను చేరాడు. నవరత్నాలంకరణ రమ్యమైన ఆసనను అలంకరించాడు. ఆ ప్రదేశం అంతా బ్రాహ్మణులు, దీక్షితులు, శివభక్తులు ఉర్ధ్వజాత కిక్కిరిసిపోయి ఉంది. పెళ్లి పందిరి అంతా చాలా సముద్రులుగా అమర్చబడ ప్రకాశిస్తున్న సభలో ఆ సభామధ్యమున వేదికపై సుందరుడు సకలాభరణ రత్నప్రభా సుందరుడై వధూమణితో లక్ష్మీ సహిత నారాయణులు ప్రకాశించాడు. విఘ్న నివారకమైన వినాయక పూజ నిర్వహించి పవిత్ర పాణిచే నారికేళము నివేదించి పిమ్మట అక్షత పూజ కావించి పుణ్యవాచనం నిర్వహించాడు. పుణ్యాహవచనం నిర్వహించాడు. బోధాయన సూత్రములతో స్వగృహ్య సూక్తులతోనూ యథావిధి ఈ కళాపంతా సక్రమంగా నిర్వహించి ఈ విధంగా వధూవరులకై వరుని పంపుటకు ముందు నిర్వహింపదగిన కార్యములన్నింటినీ సజ్జనుల చేత శాస్త్రయుక్తంగా నిర్వహించబడినవి. అంతా మామగారు అతని పాదములు పాలతో కడిగి మంత్రపూర్వకంగా అల్లునికి మధువరకము సమర్పించాడు. విద్య, వయస్సు, రూపము, ధనము, వంశము ఉన్న విశేషంలో సుందరునికి చాటి ఈ భూమిపై కానరాడు అని అతడి విప్రులు, ఇతర ప్రముఖులు అందరూ అమూల్య ఆశీర్వాదంతో అతన్ని అభినందించారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.